కామారెడ్డి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపదం మోపారు అధికారులు. అమాయక ప్రజలను మోసం చేస్తూ జీరో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారస్తుల ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. 49,58,000 రూపాయల నగదు, 157 గ్రాముల బంగారం, 315 ప్రామిసరీ నోట్లు, 63 డాక్యుమెంట్లు, 24 వ్యవసాయ పొలాలకు సంబంధించిన పత్రాలు, 25 చెక్కులు, పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారస్తుల వేధింపులకు అమాయకులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు జిల్లా ఎస్పీ సింధు శర్మ. ఈ కేసులో 23 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఎస్పీ. డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీ, వడ్డీ వ్యాపారుల ఇళ్లపై రైడ్స్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, కామారెడ్డి జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ ఫైనాన్షియర్స్ పైన పోలీసులు కొరడా గొల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడైతే రిజిస్ట్రేషన్స్ లేకుండా కార్యాలయాలు ఓపెన్ చేసి అధిక వడ్డీకి వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారి కార్యాలయాలు, ఇళ్లలో నిన్నటి నుంచి పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ కావచ్చు, నగదు కావచ్చు, బంగారం కావచ్చు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు వడ్డీలతో పోలిస్తే దాదాపు 10 ఎక్కువ ధరలకి, ఎక్కువ రేట్లకి డబ్బుని వడ్డీలకు ఇస్తూ వ్యాపారం చేస్తున్నారు. వీరంతా ఇట్లాంటివి వారిపైన చాలా గతంలోనూ ఆరోపణలు వచ్చినాయి. చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారు. గతంలో ఒక కుటుంబం 8 నెలల క్రితం కామారెడ్డి చెందినటువంటి ఒక చిరు వ్యాపారి కుటుంబం అధిక వడ్డీకి అప్పు తీసుకున్నాడు. అది కట్టలేక ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇట్లాంటి ఘటనలు గతంలో జరిగినాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కొంతమంది ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి కూడా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 14 కేసులు నమోదు చేశారు. 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపైన కఠిన చర్యలకు రెఫర్ చేస్తున్నారు. ఇక నిన్నటి నుంచి జరిగినటువంటి దాడిలో దాదాపు 50 లక్షల రూపాయల నగదు, దాంతో పాటు ఒక 155 గ్రాముల బంగారం, దీంతో పాటు 315 ప్రామిసరీ నోట్లు, దీంతో పాటు కొంతమంది భూములకు సంబంధించినటువంటి పట్టా పాస్బుక్లు, అట్లాగే రిజిస్ట్రేషన్ ప్లాట్లకు సంబంధించినటువంటి కాగితాన్ని సేల్ డీడ్ చేసుకుని వీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుని ఇస్తున్నట్టుగా గుర్తించారు. ఇట్లాంటి డాక్యుమెంట్స్, 100 డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఆరోపణలు ఉన్నాయో, కామారెడ్డి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా బాన్స్వాడ కావచ్చు, పిట్లం, ఈ రెండు, అట్లాగే మాచారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోనూ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. పోలీసులు నిన్నటి నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి ఇళ్లలో కావచ్చు, వారి ప్రైవేట్ కార్యాలయాల్లోకి వెళ్తున్నారు. అక్కడ వారి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నారు. ఏ కంప్లైంట్స్ వచ్చినాయో వారిని పిలిపించుకొని, ఎవరైతే ఫిర్యాదు చేసినో వారిని కూడా స్పాట్ లోకి పిలిపించుకొని వాళ్ళ ముందనే విచారణ చేస్తూ రుజువైనటువంటి వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి అధిక వడ్డీకి వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి ఆరోపణలు చాలా రోజులుగా ఉన్నాయి. గతంలోనూ ఫిర్యాదులు వచ్చినాయి. బ్యాంక్ వడ్డీతో పోలిస్తే దాదాపు 10 రేట్లు ఎక్కువ మొత్తంలో వడ్డీలు తీసుకుంటున్నారు. సో ఉన్న ఆస్తులు తనఖా పెట్టడము, బంగారం తనఖా పెట్టడము, అవసరం ఉన్న వారు వారి ఇళ్లను కూడా తనఖా పెట్టి అధిక వడ్డీకి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కట్టలేని పక్షంలో వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ముందే సేల్ డీడ్ చేసుకుని వాటన్నిటిని స్వాధీనం చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. సో ఇట్లా చాలా మంది గతంలోని బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కానీ నిన్నటి నుంచి మాత్రం పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఆరోపణలు ఉన్నాయో, ఎవరెవరైతే అట్లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు వారిపైన కఠిన చర్యలకైతే పోలీసులు ఉపక్రమిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఎవరు ఇట్లాంటి వ్యాపారాలు చేయొద్దు. ఎవరైనా వ్యాపారాలు చేస్తుంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్బీఐ చట్టాలకు అనుగుణంగానే వ్యాపారాలు చేయాలంటూ జిల్లా ఎస్పీ సింధు శర్మ కూడా చెప్పారు. సో మొత్తం మీద అయితే ఇంకా విచారణ కంటిన్యూ అవుతుంది. ఇంకా చాలా చోట్ల కూడా ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. సూర్య.